నమస్తే చేతన్ గారు. నమస్తే మేడం. చేతన్ గారు, వాకింగ్ చేయాలి అని అంటూ ఉన్నాము. మాకు బాగా మోకాలు నొప్పులు ఉన్నాయండి. మేము వాకింగ్ చేస్తే ఎట్లా అనే వాళ్ళకి మీ సమాధానం. అసలు ఎక్కువ వాకింగ్ చేస్తే కూడా మోకాలు నొప్పులు వస్తాయి, ఎక్కువ స్టెప్స్ ఎక్కితే కూడా మోకాలు నొప్పులు వస్తాయి, మోకాలు అరిగిపోతాయి చాలా ఈజీగా అంటున్నారు. దాని మీద మీ స్టేట్మెంట్. ఇప్పుడు మోకాలు నొప్పులు రావడానికి కారణాలు ఒకసారి మాట్లాడదాం మనం ఫస్ట్. దాని తర్వాత మనం మాట్లాడే మాటల్లోనే మీకు మీ సమాధానం దొరుకుతుంది. డన్. మోకాలు నొప్పులు వస్తున్నాయి బరువు పెరగడం వల్ల, స్ట్రెస్ వల్ల, మళ్ళా దాని తర్వాత నిద్రలేని సమస్య వల్ల, న్యూట్రిషన్ ప్రాపర్ ఉండకపోవడం వల్ల వస్తున్నాయా లేదా? మళ్ళీ దెబ్బలు తగిలితే కూడా వస్తాయి మోకాలు నొప్పులు. అంటే బరువు ఎక్కువ ఉండడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, మళ్ళా దాని తర్వాత నిద్ర సరిగా లేకపోవడం. అవునా కాదా? ఇప్పుడు మీకు ఫోన్ వాడుతున్నారు కదా మీరు, అట్లా అందరు ఫోన్ వాడుతున్నాం, దాంట్లో ఫోల్డబుల్ ఫోన్స్ వచ్చినాయి. ఇట్లా ఓపెన్ చేస్తే పెద్ద ట్యాబ్ లాగా అయిపోతుంది. అంటే మధ్యలో ఏముంటది? జాయింట్ ఉంటది. ఏముంటది? జాయింట్ ఉంటది. అవునా కాదా? వాడు అంటాడు 10,000 సార్లు ఓపెన్ చేసి క్లోజ్ చేయొచ్చు, ఆ జాయింట్ కి ఏం కాదనేసి. ఆ జాయింట్ ల మధ్యలో వాడు బ్రష్ కూడా ఇస్తాడు, చిన్న బ్రష్ లాగా ఇస్తాడు. ఎందుకు? ఇది నువ్వు కుల్ల చేస్తే దాంట్లో ఉన్న చెత్త కచరా మొత్తం బయటకి వచ్చేసేయాలి. ఇప్పుడు జనాలు ఏం చేస్తారు? జర దిమాగ్ పెడతారు, అరే కుల్ల బంద్ చేస్తే కుల్ బంద్ చేస్తే ఏమైపోతుంది? ఈ జాయింట్ ఖరాబ్ అయిపోతుంది, ఈ జాయింట్ ఖరాబ్ అయిపోతుంది, ఇది అసలు ఓపెనే చేయకుండా పైన ఏముంది అది వాడితే అయిపోతుంది కదా అనేసి అనుకుంటారు. మళ్ళీ ఎప్పుడో అమావాస్కో పూర్ణంకో ఎప్పుడో ఒకసారి గుర్తొస్తుంది, అరే సినిమా మంచిగా వచ్చింది, 1 year లో ఒక్కసారి ఇట్లా ఓపెన్ చేద్దాం అనేసి అనుకుంటారు. ఏదో దావత్ పోతారు అందరికి, అరే నా ఫోన్ ఇట్లా అనేది చూపించుకోవడానికి ఇట్లా ఓపెన్ చేయడం పట్ట అనేసి అది పగిలిపోతుంది. ఎందుకు? దాంట్లో ఓపెన్ చేయకపోవడం వల్ల 1 year చెత్త జమ అయింది, కచరా జమ అయింది, డస్ట్ జమ అయింది. రెగ్యులర్లీ ఓపెన్ క్లోజ్ చేస్తే ఏమైతుంది? ఆ చెత్త కూడా జమ కాదు, దాని ఫార్మాటే అది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏంది, సంవత్సరానికి ఒకసారి ఓపెన్ చేయడానికి పోయి అది పాడైపోయింది. ఇప్పుడు ఆ జాయింట్ ఎందుకు పాడైంది? దాన్ని వాడుకోలేదు కాబట్టి. మళ్ళీ ఈ జాయింట్ కూడా వాడుకోకపోతే పాడైతుందా కాదా? వాడతాం కదా. వాడతారు. నీస్ వాడకుండా, కాళ్ళ మీద నుంచోకుండా కనీసం స్నానం చేస్తాం, అటు ఇటు తిరుగుతాం, తింటాం, కూర్చుంటాం, లెగుస్తాం, పని చేస్తాం, డైలీ వారి పనులు అయితే. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఫోన్ ఉండే వాడిండ్రు కదా వాళ్ళు, ఫోన్ వాళ్ళు కూడా వాడిండ్రు కదా, అవునా కాదా? సరిగ్గా వాడకపోవడం వల్ల పాడైంది అది. ఎట్లా వాడాలో కూడా తెలుసుకోవాలంట. ఎట్లా వాడాలి అనేది మనం కరెక్ట్ విధానంలో మన మోకాలు వాడితే దానికి ప్రాబ్లం రాదు. ఇప్పుడు మనం ఏం చెప్తాం? జర్రాసేపు ఫిజికల్ యాక్టివిటీ చేస్తే మోకాలు అరగవు. జనాలకు ఏమనిపిస్తుంది అంటే, ఫుల్ డే చేస్తా నేను ఫిజికల్ యాక్టివిటీ, అంతేగా ఇంట్లో బాసన్లు తోముతా, కూరగాయలు వండుతా, రొట్టెలు చేస్తా, గ్రైండర్ దగ్గర నిల్చొని పొడిలు, ఆ పిండి అవన్నీ తయారు చేస్తా, బట్టలు ఆరేస్తా. కొందరు టీచర్లు ఉంటారు, లెక్చరర్లు ఉంటారు. ఇప్పుడు ఒక హోటల్ కి పోయినా నేను ఒకసారి, రిసెప్షన్ కాడ వాళ్ళకి చైర్లే లేవు, మొత్తం రోజు నిల్చొని ఉంటారంట. సరే అది కూడా ఒక డ్యూటీ, వాళ్ళు నిల్చొని డ్యూటీ చేస్తున్నారు. 8 గంటలు నిల్చొని ఉంటున్నాం, ఇంకెంత మేము ఫిజికల్ యాక్టివిటీ చేయాలి? మీరు యాక్టివిటీ చేస్తలేరు, మీరు అట్ రెస్ట్ ఉన్నారు. అట్ రెస్ట్ మీరు కూర్చొని కూడా ఉండొచ్చు, నిల్చొని కూడా ఉండొచ్చు. మూమెంట్ లేదంట. మూమెంట్ లేదు. జాయింట్ అంటే మూమెంట్ ఉండాలి, కానీ మూమెంట్ లేదు. అందుకే ఆ ప్రాబ్లంలు వస్తాయి. అర్థమైంది కదా మీకు? అయితే రెగ్యులర్లీ మనం మన జాయింట్స్ ని వాడుకోవాలి, రెగ్యులర్లీ వాకింగ్ చేయాలి. వాకింగ్ చేస్తే మీకు మోకాలు పాడవు. ఇప్పుడు ఆ ఫోన్ కూడా చెప్పిండు 10,000 సార్ల కన్నా నువ్వు ఓపెన్ చేసినావు అంటే ఖతం, ఖల్లాస్, అది ఫినిష్. అంటే ఏంది? మరి అతిలో వాడినావు అనుకో ఖరాబ్ అవుతాయి. ఎక్కువ చేయదు, తక్కువ చేయదు, ఎంత వాడుకోవాలి ఎంత వాడుకోవాలి దాన్ని. చేతన్ గారు, ఇప్పుడు ఏంటో మరి ఫ్రంట్ వాక్ బ్యాక్ వాక్ అనే ట్రెండింగ్ లోకి వస్తుంది, ఇదేంటి కథ? ఇది ఏందంటే కథ, ఇప్పుడు ఏదో వాక్, ఈ ఫ్రంట్ వాక్, జాపనీస్ వాక్, తైవాన్ వాక్, ఆ వాక్, బ్రిస్ వాక్, 8 వాక్, అవన్నీ మైండ్ లో పెట్టుకోకండి. ఎందుకు తెలుసా మీకు? అరే ఉల్టా నడవాలనా, రేపటి నుంచి పోదామనేసి అవునా కదా? పోస్ట్పోన్మెంట్ అవుతుంది. మీరు నడవండి, ఎట్లో అట్లా నడవండి, మీకు ఏదో ఒకటి ఫలితం దానికి వస్తుంది. ఇట్లా ఇంకా వేరే ట్రెండింగ్ వాక్, ఇప్పుడు ఎవరో హ్యాష్ట్యాగ్ వేసి ఉల్టా వాక్ అనేసి పెట్టిండు, జర ట్రెండింగ్ లో నడుస్తుంది. చూడ్డమే, చేయడం కాదు. మళ్ళీ ఇంకోటి తెలుసా మీకు? ఈ వీడియోలు వేసేటోళ్ళు వాళ్ళు కూడా అంతసేపే వాకింగ్ చేసేది హ్యాష్ట్యాగ్ పెట్టడానికి. మళ్ళా అది అట్లా అయిపోయింది లైఫ్ మొత్తం. మీరు హెల్దీ ఉండాలి అంటే మీరు రోజు నడవండి, జరాసేపు
గంటకి నిమిషం తీసి పక్కకు పెట్టండి. 24 నిమిషాలు జమ అవుతాయి రోజు ఎండింగ్కి. ఈ దాంట్లో 20 నిమిషాలు నడవండి, 4 నిమిషాలు దాంట్లో మళ్ళీ బ్రేక్ కూడా తీసుకోండి. రైట్. సో హోమియోపతికి మోకాల నొప్పిలో ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్లో ఉన్నాయండి? హోమియోపతిలో మోకాల నొప్పికి చాలా మంచి పరిష్కారం ఉంటుంది. హోమియోపతి సిద్ధాంతం ఏంది? ఆపరేషన్ లేకుండా వైద్యం. ఆపరేషన్ లేకుండా వైద్యం చేసి ఉన్న రోగం బాడీలోకి వెళ్ళి తీయాలి. అది ఏ గ్రేడ్ లో ఉన్న పేషెంట్ కి సమాధానం ఉంటది హోమియోపతిలో. ఏ గ్రేడ్స్ లో ఉన్నా కూడా. అవును, విదౌట్ సర్జరీ. అట్లా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us, చైతన్య.